మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు అందరు కలిపి మనం చదువుకుందాం. పేజీ సంఖ్య పాత నిబంధనలు 300. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనపడలేదనగా, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడుమనెను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నేను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చదువుకుందాము. పేజీ సంఖ్య 213 కొత్త నిబంధనలో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఏలియా చేసిన ప్రార్థన మనం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చదువుకున్నాము. యాకోబు భక్తుడు ఏలియా గురించి చెప్పిన మాటను కూడా ఇక్కడ చదివాం మనం. అతడు వర్షం పక్కకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 17వ వచనంలో 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వాన పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అతడు మరలా ప్రార్థన చేయగా అన్న 18వ వచనం లేఖన భాగనాన్ని మనం చదువుకున్నాం. ఏలియా చేసిన ప్రార్థనని ఒకసారి చూద్దాం. అక్కడ యాకోబు భక్తుడు చెప్తూ 5వ అధ్యాయం 16లో నీతిమంతుని విజ్ఞాపన బహుబలముగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఏలియా కూడా ఒక ఎగ్జాంపుల్ అని నీతిమంతునికి చెప్పి ఆ మాట మనకు రాశాడు యాకోబు భక్తుడు. మనం మొదటి రాజులు 18కి వెళ్తే అక్కడ 3 సంవత్సరాల వరకు వర్షం పడల. 17వ అధ్యాయం మొదటి వచనంలో అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఏలియా గురించి మొట్టమొదటగా స్టార్ట్ అయింది ఈ అధ్యాయం. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంతే. అక్కడ మనం చదివిన 17వ వచనం ఏలియా వర్షింపకుండునట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వాన పడలేదనే మాటకి ఇక్కడ ఈ మాట 17వ అధ్యాయం 1 సింపుల్. సో తనకున్న నీతి ఏంటంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలుచుంటాడు. అంటే ప్రభువును ముందు పెట్టుకొని ఉంటాడు. ప్రార్థన చేసే మనం పాపం చేస్తే దేవుని సన్నిధిలో నిలవు. ఏలియా అలాంటి మనిషి అంటే, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఆ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనా వానైనా పడదు అని చెప్పేశాడు. అదే ప్రార్థన. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? ఇజ్రాయేల్ రాజు ఆహాబు ముందుకెళ్ళి చెప్పాడు. ఎంత ధైర్యం కావాలా? ఇక్కడ రాయలేదు కానీ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, నీతిమంతుడైన ఏలియా మనలాంటి స్వభావం కలవాడే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడను. ఆ ఆసక్తిని వర్షము మరలా కురిసేటప్పుడు రాయబడిన లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ఇప్పుడు వర్షం ఆగాలన్న దానికి ఒక మాటే ఉంది. ఇక్కడ వర్షం మళ్ళా పడాలి
అని ప్రభువు చెప్పినప్పుడు అతను చేసిన ప్రార్థన ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం. ఎంత ఆసక్తితో చేశాడు. 18వ అధ్యాయం మొదటి రాజుల్లో మొదటి వచనంలో ప్రభువు మాట మరలా వచ్చింది. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ఎంత క్లియర్గా వచ్చింది. ఈయన ఎంత క్లియర్గా ప్రభు యొక్క వాయిస్ని వినగలుగుతున్నాడు. ఎప్పుడు మనం వినగలుగుతాం? ఆయన సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండాలి. ఇప్పుడు పలానా ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి పో అనే వాయిస్ని ఎప్పుడు వినగలుగుతాం? ప్రభు మనసు నీ మనసు అవుతూ ఉండాలి. దాన్నే ఆయన సన్నిధిని నిల్చుని ఉంటాం. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏలియాకి మళ్ళా ప్రభు ఈ సంవత్సరం నేను వాన కురిచిపోతున్నాను అని చెప్పినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే, మనం చదువుతున్న 41 వచనం. ఎంత విశ్వాసం అంటే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. యాక్చువల్లీ ఇంకా వానే రాలా. ఆయన విశ్వాసం చూడండి. విస్తారమైన వర్షం వచ్చేట్టుగా ధ్వని నాకు వినబడతా ఉంది. తన దాసుడితో అంటున్నాడు, నీవు పోయి ఆహాబుతో భోంచెయ్యి అని చెప్పన్నాడు. సో ఎంత విశ్వాసం ఉంది ఈయనకి. ప్రభు మాటని దగ్గరగా వినటం వలన నన్ను ప్రభు ప్రార్థన చేయమంటున్నాడు, ఇది అయిపోతుంది, జరిగిపోతే అని జరగక ముందే ఏమని చెప్తున్నాడంటే, తన దాసునితో ఆహాబుని భోంచేయమను, విస్తారమైన వర్షం కుట్టినా నాకు వినపడతా ఉంది సౌండ్. యాక్చువల్లీ ఇంకా వాన పడలా, ఆయన ప్రార్థన కూడా చేయలే. విశ్వాసం, ఎంత విశ్వాసంలో ఉన్నాడు. ఆహాబు అయితే భోజనం చేస్తానికి వెళ్ళిపోయాడు. 42వ వచనం. ఏలియా ఏం చేస్తున్నాడు? కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి, ఎంత దీనత్వం, ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఈ యొక్క ప్రార్థన చేసే ఆ పొజిషన్ ఎలాంటి పొజిషన్? నేల మీద పడి ఎంత తగ్గింపు. పక్కన దాసుడున్నాడు, ఈయన ప్రార్థన చేస్తుంటే ఇంకో దాసుడున్నాడు చూస్తున్నాడు. మనం ఎప్పుడన్నా సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు కొంతసార్లు మనకి ఎంత సిగ్గో ఎవరైనా చూస్తుంటే. నేల మీద పడి ముఖం నేల మీద పెట్టుకొని, మోకాల మధ్య అంటే ముఖాన్ని పెట్టుకున్నాడంట నేల మీద పడి. ఊహించండి ఒకసారి. అంటే దేవుని ముందు ఆయన చాలా దీనత్వం, దేవునే చూస్తున్నాడు అంతే. పక్కన దాసుడు చూస్తున్నాడే, నేను ప్రవక్తను కదా, ఆయన ముందు నేను ఎట్టా ఉంటుంది లేదు ఆయనకి. నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే సమయం ఎంత ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ అది. ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు, బట్ మోకాళ్ళ మీద ఉండి దీనత్వంతో నీ ముఖాన్ని కూడా మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎన్నిసార్లు మామూలుగా అసలు చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారి తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళు అని ఉంది. సో దాంట్లో ఏంటంటే మన దీనత్వం కనిపిస్తూ ఉంటుంది. ఏలియా అయితే పక్కన ఇంకో మనిషి ఉన్నా కూడా మొహమాట పడలా. ఆయన ఒకసారి అది మెడిటేట్ చేయాలి మనం. నేల మీద పడి, ఆహాబు అయితే ఒక ఆయన అయితే అన్నం తినడానికి వెళ్ళాడు రాజు. ఈయనైతే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖం మోకాల మధ్య ఉంచుకొని, తరువాత దాసుని పిలిచి 43వ వచనం, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా, అంటే పక్కన ఒక సముద్రం ఉంటుంది, వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనపడలేదు అన్నాడు. ఫస్ట్ టైం ప్రార్థన చేశాడు. నువ్వు సముద్రం వైపు వెళ్ళి సముద్రం మీద నుంచి ఏదన్నా మేఘం కమ్ముకుంటుందేమో, మబ్బు కమ్ముతుందేమో వెళ్ళి చూసిరా అంటే, వాడు మెరకెక్కాడు. అంటే ఎక్కితే సముద్రం కనిపిస్తుంది కాబట్టి ఎక్కి చూస్తే ఏ మేఘం కనపడలేదు అన్నాడు. ఈ స్టేజ్లో తనకి ఎంత ఆసక్తి ఉండాలా మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ప్రార్థన. యాకోబు భక్తుడు చెప్తున్నాడు, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, తన దాసుడు ఏలియా దాసుడు వెళ్ళి ఏం కనపట్లేదంటే పరువు పోయిందని అనుకోలే. విశ్వాసం ఎలా ఉంది? విస్తారమైన వర్షం వచ్చేట్టుగా నాకు వినిపిస్తూ ఉంది. ఆసక్తితో ప్రార్థన యందు పట్టుదల కలిగి కంటిన్యూ చేశాడు.
ఎన్నిసార్లు చేశాడు అతడు? ఇంకా 7 మార్లు పోయి చూడమన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకసారి అయింది ప్లస్ 7 మొత్తం 8 సార్లు. అంటే రెండోసారి వెళ్ళాడు. ఇప్పుడు చూడు అన్నాడు. ఇంకా రాలేదు. మూడోసారి వెళ్ళాడు. ఇప్పుడు చూడు అన్నాడు. ఇంకా రాలేదు. నాలుగోసారి వెళ్ళాడు. ఇప్పుడు చూడు ఇంకా రాలేదు. మనకైతే ఈసారి అడిగితే ఏమనుకుంటాడు? ఎంత ఆసక్తి ఉండాలా, ఎంత విశ్వాసం ఉండాలా. 3 సంవత్సరాలు వర్షమే లేని ఆ ప్రాంతానికి దేవుడు చెప్పాడు వాన పడద్దే. ఆ మాటను బట్టి తను నేను ప్రార్థన చేస్తే అవుతుంది. వర్షం ఆగుతానికైతే సింపుల్గా ఒక లైన్ రాయబడి ఉంది అక్కడ. నేను యెహోవా సన్నిధిన నిల్చున్నాను, ఆ ఇజ్రాయెల్ దేవుడైన ఆయన ప్రకారం నా మాట ప్రకారం కాక వాన పడదన్నాడు. అయిపోయింది. వాన మళ్ళా పడాయేటప్పుడు ఎట్లా చేశాడు? 5ఓసారి ఎల్లు రాలేదు. 6ఓసారి ఎల్లు రాలేదు. కొంతమంది ప్రార్థన చేసి ఏమైంది, ఎందుకు చేసుకోవాలా, ఇంకా ఆరోగ్యం రాలా, ప్రార్థన చేసుకో అంటే ఎందుకు చేయలా, తగ్గల. ఏలియాకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఒకవైపు ఆహాబుని భోంచేయి వాన పడుతుందని ధైర్యంగా చెప్పాడు. అరే ఇప్పుడు పడపోతే నేను అప్పుడే చెప్పేశాను కదా, ఆయన ముందు నా పరువు పోద్ది. ఇలాంటి ఎన్నో శోధనలు వచ్చే అవకాశం ఉంది కదా ఆ స్టేజ్కి. 8ఓసారి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, మనం ఆ మాట చదువుకుందాం. 8ఓసారి వెళ్ళినప్పుడు 44, 7వ మారు అతడు చూసి, అంటే 1 కాకుండా ప్లస్ 7, అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రంలో నుండి పైకి ఎక్కుచున్నదనెను. సరిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అప్పుడు ఏలియా, నువ్వు ఆహాబు దగ్గరికి పోయి నువ్వు వర్షంలో తడుస్తావు, తొందరగా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. 45వ వచనంలో, అంతలో ఆకాశము మేఘములతోనూ ఆ చిన్న మేఘం వల్ల ఏమైంది, పెద్ద కారు మబ్బులు వచ్చి గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన గ్రేట్ రైన్ అని ఉంది. పెద్ద వాన, మోపైన వాన అంటే కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. ఇది ఏలియా చేసిన మన చదువుకున్న ప్రార్థన. మనకి రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఏలియాకేంటి నిరీక్షణ? అక్కడ ప్రభు చెప్పాడు వాన వస్తుంది, అంతే. మనకేంటి నిరీక్షణ? శ్రమ వచ్చినప్పుడు ఆయన వాగ్దానాలు ఉన్నాయి. నేను చేయాల్సిన ప్రార్థనే. ప్రార్థన చేస్తే నాకు జవాబు ఇచ్చే దేవుడు. శ్రమలో ప్రార్థన చేయమన్నాడు, విడిపిస్తానన్నాడు. అడుగుడి అన్నాడు. నా మాట మీలో ఉంటే ఏదడిగినా ఇస్తానన్నాడు. ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి మనకి. శ్రమ వస్తుంది, ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా? ప్రార్థన యందు పట్టుదల, ఆసక్తి వదలవాకండే. ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాము. మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నావా? ఫస్ట్ మోకాళ్ళుని ప్రార్థన చేయటము అలవాటు అవుతుందా? లేకపోతే నేర్చుకో. మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మనలో దీనత్వం కనిపిస్తుంది. అంటే అన్ని చోట్ల మోకాళ్ళునే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మోకాళ్ళుని ప్రార్థన చేసే అవకాశం ఉండే సమయం ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది. సిగ్గుపడకూడదు. ఇంట్లో ఎప్పుడన్నా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నావా? నీ ఫ్యామిలీ ఉంటుంది, నీ నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, సిస్టర్స్ ఉంటారు, ఇంట్లో నీ భర్త ఉంటాడు, భార్య ఉంటుంది. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటాం అనేటప్పుడు వెంటనే మోకాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఎప్పుడన్నా, అన్నిసార్లు కాకపోయినా అలవాటు అవుతుందా నీకు? ఏలియా అయితే నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. అన్నిసార్లు కాకపోయినా అసలు నీకు
ఆ యొక్క మోకాలుని ప్రార్థన చెయ్యాలా? ప్రభువే చేశాడు. ఆ తర్వాత ప్రార్థనలో పట్టుదల. ఒకసారి చేశాము అవ్వలేదు. ఏలియా ఎళ్లి చూడంటే ఏం కనపడలేదు అన్నాడు. ఈయన ముందు పరువు పోయిందేంది? ఆహాబుకి భోంచేయమన్నానేంది? ఇప్పుడు పడపోతే ఏంటి? ఆయన కాన్సంట్రేషన్ అంతా ప్రభు చెప్పాడు అవుద్ది. రెండోసారి ఎళ్ళు అవల. మూడోసారి ఎళ్ళు, ఎనిమిదోసారి ఎళ్ళు, చిన్న మేఘం వస్తున్నట్టుంది. ఇంక వాన పడిపోయింది. అలాగే పడిపోయింది. సో, మనం ఏ విషయమైనా ప్రార్థన చేస్తూ ఉంటే ఫస్ట్ టైం అవ్వకపోవచ్చు. పట్టుదల ఎట్లా ఉంటుంది పట్టుదల మన మాటల్లోనే అవ్వలేదు. ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన ఎందుకు చేసుకోలే నేను? అయినా గాని అవ్వలేదన్నట్టు కొంతమంది మాట్లాడతారు. ప్రార్థన చేసుకోమంటే ఇంకా ప్రార్థన చేసుకొని అర్థం. కానీ వెంటనే ఏమొస్తది? ప్రార్థన ఎందుకు చేసుకోవాలా? అయినా అవ్వలా అంటే చేయలేదన్న భావంతో మన హార్ట్‌లో నుంచి వచ్చేస్తాను. పట్టు వదలకుండా ప్రార్థన చేస్తే, ఆసక్తితో అతను ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఆసక్తితో ఆయన మళ్ళా చేస్తే ఫస్ట్ టైము వాన కురవల. ఆసక్తి చాలా ఇంపార్టెంట్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.